ఎవరైతే చర్చికి రారు, ప్రార్థన చేయరు, మార మనసు వాళ్ళ దగ్గర ఉండదు, పాపంలో జీవిస్తారు, వాళ్ళు ఏం చేస్తారట? ఇలాగే జీవిస్తారు. అలాంటి పర్సన్తో మేము ఉంటే వాళ్ళ అలవాటు అనేది మనకి వచ్చేస్తుంది. ఒక మాట అంటారు ఇక్కడ, ఏమంటారని? తాగుబోతుతో మీరు కలిస్తే ఏమైపోతారు? ఎందుకు అంటున్నారు? అది కరెక్టా? అది రాంగా? చెప్పండి. కరెక్ట్ అది. ఎందుకు అయితే 12 మందిలో ఉన్నారు. ఎగ్జాంపుల్గా ఆ 12 మంది మధ్యలో ఒక ముగ్గురు ఉన్నారు, వాళ్ళు తాగుబోతున్నారు. మిగతా 9 మెంబర్స్కి ఏమవుతుంది? అరే వీళ్ళు కూడా తాగుతున్నారు. అర్థమైందా? మీరు తాగని తాగపోని వీళ్ళు కూడా తాగుతున్నారు, ఒక పేరు వస్తుంది. సరే, వాక్యంలో కూడా రాయబడి ఉన్నాయి. 1 కొరింథీ 5:11 రాసుకోండి, అది కూడా నోట్ చేసుకోండి, ముగిస్తాం. చదవండి. 1 కొరింథీ 5 ఎవరితో మేము కలుసుకోవాలి లేదా ఇలా ఉండాలి, వాళ్ళ భోజనం కూడా తినాలా వద్దని రాయబడి ఉన్నాయి. జూరుడు కానీ, లోబి కానీ, ఓకే, తిండిబుత్తు కానీ, తాగుబోతు కానీ అవి ఉన్నారా? చేయకూడదు. ఆమెన్. నేనే చెప్పట్లేదు, వాక్యం చెప్పు. అర్థమైందా? అబ్బో నా మంచి స్నేహితుడు, మంచి బిర్యానీలు దొరుకుతుంది వాళ్ళ దగ్గర, మంచి కూల్ డ్రింక్స్ దొరుకుతున్నాయి, అంతే కదా? నేనే చెప్పట్లేదు, వాక్యంలో అన్నీ ఉన్నాయి. ఎవరి దగ్గరే కలవాలా, మీరు కూడా జాగ్రత్త నోట్ చేసుకోండి. ఎవరి దగ్గరే కలుసుకోవాలా లేదా ఏం చేయాలి అనేది వాక్యంలో రాయబడి ఉన్నాయి. ఇక్కడ ఏం చూస్తున్నాము? ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి, ఎవరైతే నా తండ్రి ఒక ఆజ్ఞతో జీవిస్తారో వాళ్ళే నా తల్లి తండ్రి, వాళ్ళే నా కుటుంబం. ఎవరికి చెప్తున్నారు? శిష్యులకి. వెళ్ళి చెప్పండి మీరు అని. అలాగే మన లైఫ్లో ఎవరైతే ఇలాగ వస్తారో వాళ్ళతో మీరు దూరం ఉండండి. ఆమెన్. ఇక్కడ రాయబడి ఉన్నాయి కదా కొన్ని పాయింట్స్లు. అలాంటి పర్సన్తో మీరు దూరం ఉండండి, లేకపోతే మా స్పిరిచువల్ లైఫ్ వేస్ట్ అయిపోతుంది. వాళ్ళ ద్వారా వాళ్ళు ఏదైనా చేసేస్తారు, వాళ్ళతో కలిసి ఉన్నాం మేము, కలిపి మా నామము బదనామవుతుంది. జాగ్రత్త ఉండండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళ ఆహారం కూడా మీరు తినకూడదు. చాలామంది ఉంటారు, రాండి అయ్య గారు, రాండి నా అక్క, నా చెల్లి, నా కుటుంబం, నా స్నేహితుడు, ఈరోజు మా ఇంట్లో చక్కగా నేను ఏర్పాటు చేస్తున్నాను, భోజనాలు చేసి వెళ్ళండి అని. వాళ్ళలో ఉంటుంది ఒకటి, వాళ్ళు చెప్తారు ఒకటి, రైట్? కాబట్టి అలాంటి ఇంట్లో కూడా మేము వెళ్ళకుండా తినకుండా జాగ్రత్త ఉండాలి. వాళ్ళకి దోషించకూడదు, విధంగా మాట్లాడవద్దు, వాళ్ళతో దూరం ఉండండి. మీరు ఏం తినొద్దు ఇస్తే కూడా రాయబడి ఉన్నాయి. ఈరోజు 2 పాయింట్స్ చూసాం. ఒకటి, పరిశుద్ధ ఆత్మ విరుద్ధం మాట్లాడితే మనకి ఏ శిక్షలు ఉన్నాయి చూసాము, క్షమాపణ దొరుకుతా లేదని చూసాము. రెండోదిగా ఈ భూమిలో చాలా తెలిసినలు ఉన్నారు. ఇక్కడ స్నేహితులు, బంధువులు, కుటుంబంలో ఉన్నారు. ఎవరైతే మా తండ్రి యొక్క ఆజ్ఞతో జీవిస్తారు వాళ్ళే మా కుటుంబం. దేవుడు ఇచ్చిన ఈరోజు వాక్యం మేము నేర్చుకోవాలి. ఈ 2 పాయింట్స్ ఈరోజు నుంచి ఒక నిర్ణయం తీసుకుందాం. దేవా, తెలిసి తెలియక ఏమైనా తప్పును నేను చేసి ఉంటే, విరుద్ధంగా మాట్లాడి ఉంటే నాకు క్షమించండి. ఎందుకు అయితే మీరు ఇచ్చిన ఆత్మ వల్లే వాళ్ళు జీవిస్తున్నారు, నేను ఆ ఆత్మకి దూషించాను, నాకు క్షమాపణ ఇవ్వండి. ఎవరైనా సరే, అది దైవజనులైనా సరే, విశ్వాసి అయినా సరే, కుటుంబం అయినా సరే, ఎవరైతే పరిశుద్ధాత్మలో ఉండి జీవిస్తున్నారు, దేవుడు గురించి, అలాంటి పర్సన్ గురించి ఏమైనా చెప్పి ఉంటే ఈరోజు క్షమాపణ అడుగుదాం మొదటిగా. రెండోదిగా, ఎవరైతే యేసు ప్రభుతో ఉండి మంచిగా జీవిస్తున్నారు వాళ్ళే మా కుటుంబం, మా స్నేహితుడు, అలాంటి పర్సన్ మా లైఫ్లో ఇవ్వండి. మేము కూడా వాళ్ళతో కలిసి మంచిగా మేము జీవిస్తాము అని ఒక నిర్ణయం తీసుకుంటాం.